రాత్రికి రాత్రి ఆసియాలో అత్యంత ధనవంతురాలైన భారతీయురాలు రోష్ని నాడార్ ఎవరో తెలుసా? రాత్రి నిద్రపోయిన వ్యక్తి తెల్లవారిన తర్వాత నిద్ర లేచేసరికి బోలెడు డబ్బులు కనిపిస్తే షాక్ తింటారు. ఇలాంటివి కళ్ళలోనే జరుగుతాయి, నిజ జీవితంలో జరుగుతాయా అని కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు ఓ మహిళ రాత్రికి రాత్రి అత్యంత ధనవంతురాలైంది. అది కూడా ఆసియా దేశంలోనే అత్యంత ధనవంతురాలైన వ్యాపారవేత్తగా నిలిచింది. ఆమె రోష్ని నాడార్. తమ కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా మారడం ద్వారా రోష్ని నాడార్ మల్హోత్రా భారతదేశంలోని 3వ ధనవంతురాలైన భారతీయురాలు అయింది. అంతేకాదు ఆసియాలోనే అత్యంత ధనిక వ్యాపారవేత్తగా కూడా మారింది. బ్లూంబెర్గ్ డేటా ప్రకారం రోష్ని ప్రపంచంలోని 5వ ధనవంతురాలైన మహిళ. ప్రపంచ వ్యాపారవేత్త రోష్ని నాడార్ హెచ్సిఎల్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ కుమార్తె. రాత్రికి రాత్రి భారతదేశంలో మాత్రమే కాదు ఆసియాలోని అత్యంత ధనవంతురాలైన వ్యాపారవేత్తగా ఆమె మారింది. అయితే ఈ ఘనత రోష్ని తండ్రి వల్లే దక్కింది. రోష్ని తండ్రి వ్యాపార సంస్థలో తన 47% వాటాను తన కుమార్తె రోష్ని నాదర్ మల్హోత్రాకు బహుమతిగా అప్పగించారు. తన తండ్రి నుంచి బహుమతిగా కంపెనీలో భారీ వాటాను అందుకున్న తర్వాత రోష్ని నాడార్ నికర విలువ ఓ రేంజ్లో పెరిగింది. ఎంతగా అంటే ప్రపంచ కుబేర మహిళలలో ఒకరుగా నిలిచింది. ఆసియాలోనే అత్యంత ధనిక వ్యాపారవేత్త బ్లూంబర్గ్ బిలియనియర్స్ డేటా ప్రకారం రోష్ని నాడార్ మల్హోత్రా ఇటీవల హెచ్సిఎల్ గ్రూప్ వ్యవస్థాపకులు శివ్ నాడార్ నుంచి 47% వాటాను కొనుగోలు చేసిన తర్వాత కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా మారారు. అంతేకాదు ఆమె భారతదేశంలో 3వ ధనవంతురాలైన భారతీయురాలిగానే కాదు ఆసియాలో కూడా అత్యంత ధనిక వ్యాపారవేత్తగా కూడా మారింది. బ్లూంబెర్గ్ డేటా ప్రకారం రోష్ని ప్రపంచంలోని 5వ ధనవంతురాలైన మహిళ. తన తండ్రి నుంచి కంపెనీలో పెద్ద వాటాను వారసత్వంగా పొందిన తర్వాత బిలియనియర్ల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. వారసత్వ ప్రణాళికలో భాగంగా హెచ్సిఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ హెచ్సిఎల్ కార్పొరేషన్, వామా ఢిల్లీ వంటి ప్రమోటర్ సంస్థలలో తన 47% వాటాను తన కుమార్తెకు బహుమతిగా ఇచ్చారు. గిఫ్ట్ డిడ్ బదిలీ పూర్తయిన తర్వాత ఆమె హెచ్సిఎల్ కార్ప్, వామాపై మెజారిటీ నియంత్రణను పొందనున్నారు. దీని కారణంగా రోష్ని హెచ్సిఎల్ ఇన్ఫోసిస్టమ్స్, హెచ్సిఎల్ టెక్లలో అతిపెద్ద వాటాదారుగా మారారు. ప్రస్తుతం 2 కంపెనీలలో రోష్ని నాడార్ మొత్తం వాటా 57%కి పైగా పెరిగింది. అంబానీ, ఆదానీ తర్వాత రోష్ని బ్లూంబెర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ ప్రకారం ముఖేష్ అంబానీ $88.1 బిలియన్ నికర విలువతో భారతదేశంలో మాత్రమే కాదు ఆసియాలో అత్యంత ధనవంతుడైన భారతీయుడిగా కొనసాగుతున్నారు. అంబానీ తర్వాత గౌతమ్ అదానీ $68.9 బిలియన్ 2వ స్థానంలో ఉన్నారు. శివ్ నాడార్ తన వాటాను రోష్ని నాడార్ మల్హోత్రాకు బదిలీ చేయడానికి ముందు 35.9 బిలియన్లతో 3వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు తండ్రి స్థానంలో రోష్ని ఈ స్థానాన్ని పొందనున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే జీకే కరెంట్ అఫైర్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.